రీసెంట్గా నారప్ప అండి. నారప్పకి అంటే అది అద్భుతమైన పాట సార్. అద్భుతమైన పాట అండి. అది మామూలు పాట కాదండి. అది అక్కడ కంటిన్యూగా మేము 58 రోజులు ఎంతో షూటింగ్ నడుస్తూనే ఉందండి మాది ఈ లాక్డౌన్ మునుపు. అప్పుడు ఇంకా ఎక్కడ ఒక లొకేషన్ ఉంది అక్కడ బాగా కొంచెం బాగా ఇసుక అది ఉంటుందండి అక్కడ చేస్తున్నప్పుడు ఈ పాట నాకు వాళ్ళ అబ్బాయి యోగి పంపించాడండి, తను పాడి పంపించాడండి. పంపిస్తే వెంకటేష్ గారికి నేను ఆయన విన్నామండి క్యారవాన్లో పెట్టుకుని. నేను చాలా అంటే ఇప్పుడు హీరో గారు అయిన వెంకటేష్ గారిని మామూలుగా చూస్తాం కదండి, ఆ పాట విన్నప్పుడు అండి ఆయనలో వచ్చిన ఒక ప్రతిస్పందన ఉంటుంది చూసారా, ఎక్స్ప్రెషన్, అయ్యి బాబాయ్ అసలు అద్దరిపోయింది శ్రీకాంత్, అది ఆయన ఎగ్జైట్ అయిపోతున్నారండి. ఇప్పుడు వెంటనే మళ్ళీ శాస్త్రి గారికి చేసానండి, చేసి చెప్పామండి ఆ లైన్స్, ఇది బాగుందండి, ఈ లైన్ బాగుందండి, ఈ లైన్ బాగుందండి, మళ్ళీ ఒకటి చెప్పుకున్నామండి. ఇంక అదే లాస్ట్ అండి అంతే. అద్భుతమైన లైన్ సార్. తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయెనయ్యో, కళ్ళు మూసి ఎటో వెళ్ళిపోయేనయ్యో, నన్ను కన్న తండ్రి ఇలా రావయ్యా, కడుపులోనే ఉండక ఈ పొడమికేలా వస్తేవయ్యా. ఈ లైన్ అండి అసలు మామూలు లైన్ కదండి. కడుపులోనే ఉండక ఎందుకు వచ్చావు, సంకనెత్తుకున్నంత సేపు పట్టలేదు అన్నదండి. సంకనెత్తుకున్నంత సేపు లేవయ్యా, ఎంతలోనే ఏమయ్యా ఇంకా ఉంటుందండి అసలు మొత్తం. అది ఈ సాంగ్ మీద చేయొచ్చండి ఒక పెద్ద పిహెచ్డి, అసలు అంత గొప్ప సాంగ్ అండి అది. అది సాబుని కూడా సంపే సొత్తు నీదయ్యా అని ఉంటుందండి ఒక లైన్. చాలా గొప్ప మాట అండి అది. తల్లి కూడా సంపే సత్తు నీదయ్యా అంటే ఆ కొడుకు మీద తల్లికి ఉన్న కాన్ఫిడెన్స్ అండి. ఆడు ఎవరినైనా కొట్టేవాడండి ఆవిడ ముందు, ఆవిడకి కోపం వస్తే ఉండదు. అంటే అలాంటి వాడు చచ్చిపోయాడా అనేది ఆవిడ నమ్మలేక తీసుకోవాల్సిన సందర్భం ఉండేది. అప్పుడు అంటే ఆవిడ ఎంత వెళ్ళిందండి, అంటే ఎంత అర్థం చేసుకున్నారండి నిజంగా ఆయన. సావుని కూడా చంపే ఏ తల్లైనా అలాగే అనుకుంటుందండి. తన కొడుకుని సావుని కూడా చంపేసేంత గొప్ప ఇది ఫీలింగ్ అండి. అది గొప్పవాడు అవ్వాలని అది నాకు చెప్పడానికి రావట్లేదండి. అంటే ఏ తల్లి అయినా పిల్లోడి యొక్క మృత్యుని అసలు ఊహిస్తుందండి. అంటే ఆ సెన్సర్ పట్టుకొచ్చి దాంట్లో సావుని కూడా చంపే సత్తు నీదయ్యా, ఒక్కసారి వచ్చి చెప్పి వెళ్ళిపోయా నేను. అమ్మ మామూలు పాట కాదండి. నాకు ఇంకా సాంగ్ గురించి ఇంకా ఆయనతో ఉన్న లాస్ట్ డిస్కషన్ ఈ సాంగేనండి. ఇంకా అది అంటే ఎప్పుడు ఆ సాంగు ఇంకేదున్నా కానీ ఆ మూమెంటే వస్తుంది అనమాట. ఇంకా అయితే సార్ మీలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళకి మనందరికీ అంటే సంకనెత్తుకున్నంతసేపు లేవని ఆయన రాశాడండి, మనం భూమిని అడగాలండి. సంకనెత్తుకున్నంతసేపు పెట్టుకోలేదు దించేసేవా ఆయన. ఏం పర్లేదు సార్, ఆయన ఇచ్చిన ఆస్తి ఉంది, అవునండి, ఆయన ఇచ్చిన అనుభవాలు ఉన్నాయి, ఆయనతో గడిపిన క్షణాలు ఉన్నాయి. డెఫినెట్లీ అండి. అంటే ఇప్పుడు పేరెంట్స్ కానివ్వండి, గురువులు కానీ, స్నేహితులు కానీ, వీళ్ళందరికంటే ఎక్కువ చెప్పేశాడండి ఆయన. ఇంక మనం జస్ట్ ఆచరించేవాడు ఉంటే ఆచరించాలి అంతేనండి. ఇంకా అంతకుమించి ఇంకెవరు చెప్పడండి. పేరెంట్స్ కూడా చెప్పలేరండి, ఏ పేరెంట్స్ కూడా. ఆయన చెప్పేసాడు మొత్తం అయ్యింది. బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. అయితే చివరిగా మీరు ఎన్నో మంచి విషయాలని పంచుకున్నారు మాతోటి. శాస్త్రి గారు వెళ్ళిపోయాక శాస్త్రి గారు మనకి ఇచ్చినటువంటి ఆశావాదం అంటే పాజిటివ్ నేచర్ని దృష్టిలో పెట్టుకుని తెలుగు సినిమా పాట ఎలా ఉండబోతుందంటారు? ఖచ్చితంగా ఇప్పుడు కూడానండి ఆ జర్నీ ఆగిపోదని నా నమ్మకం అండి. ఇప్పుడు సాధారణంగా పూర్వం అంటారు కదండి, ఒక్క అల్లూరి సీతారామరాజు ఇదైతే కొన్ని 100 మంది పడుతారని. ఈ మాట ఎవరు రాశారో అది నాకు తెలియదు కానండి, అది ఒక వాడుక ఉంటుంది కదండి లోకంలోనూ. అలాగా ఆయన రాసిన మాట కానీ పలుకు కానీ ఎవరో ఒకరిని ఎక్కడో చోట కదిలించి అలా తీసుకొస్తుందని ఆశిద్దామండి అంతే. అది ఆగిపోవద్దనో లేదా అది ఉండదని అది అనుకోవడానికి మేబీ ఇష్టం లేక ఈ మాట అంటున్నానేమోనండి. లేదా ఆయన కూడా ఒప్పుకోరండి, ఆయన కూడా ఒప్పుకోరు అలాంటి ఒక నిరాశ వ్యవహారాన్ని. ఆయన కూడా మన అనుభవంలో మీకు అందుకని మీరు అన్నట్టుగా ఆయన ఇచ్చినటువంటి ఆ శక్తిని ఇన్స్పైరింగ్గా తీసుకుని ఇన్స్పిరేషన్లా తీసుకుని ఎంతోమంది రచయితలు వస్తారు, ఎంతోమంది అండి, ఎక్కువ మంది అలాగ తీసుకోగలగాలండి, వస్తారు కూడా అండి. అది ఆగదండి అక్కడ. మీరు కూడా అలాంటి పాటలు కొత్త వర్ధమాన రచయితలతో రాయించుకుని మాకు మరిన్ని మంచి పాటలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. సిరివెన్నెల జగమంత కుటుంబం మనది, సిరివెన్నెల కుటుంబం అదేనండి, సిరివెన్నెల గారిది జగమంత కుటుంబం. ఆ జగమంత కుటుంబంలో మనం కూడా భాగస్వాములం.
మీరు వచ్చి చాలా మంచి విషయాలు చెప్పారు. కలిసి ఆయన గురించి బోల్డని అనుభవాలను ఎమరేసుకున్నాం. అవునండి. అండ్ తప్పకుండా మళ్ళీ మరొక సందర్భంలో ఆయనకి సంబంధించిన సందర్భంలోనే కలిసి ఆయనకు సంబంధించిన వేరే పాటల గురించి మరిన్ని విషయాల గురించి మళ్ళీ ముచ్చటించుకుందాం. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ థ్యాంక్ టైం. యూ. నమస్కారం. నమస్తే.